చేస్తాం ఒకసారి చూడండి. ఆల్రెడీ స్టార్ట్ చేసే ముందు ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్. అందులో ఏ అనేది ఓపెన్ సెట్ తీసుకున్నాను. ఏ అనేది ఒక సబ్సెట్. ఏది ఏ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఏ అనేది ఓపెన్ సెట్ అయిందనుకోండి, ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయిందనుకోండి. దీంట్లో పాయింట్ తీసుకుంటే దాంతో ఇలా బాల్ ఫామ్ చేస్తే అవన్నీ మళ్ళీ ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ ఏ అవ్వాలి. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతాను అంటే ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఏ ఫర్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ 0. రేడియస్తో ఇచ్చిన మళ్ళీ ఏది ఓపెన్ సెట్ అవుతుంది. ఇక్కడ ఏ అనేది ఓపెన్ సెట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఓపెన్ సెట్ డెఫినేషన్. ఇది నెక్స్ట్ కూడా చెప్తాను. ఇంటీరియర్ పాయింట్ చెప్పాను డెఫినేషన్. అంటే కన్ఫ్యూజ్ అవ్వడం మళ్ళీ చెప్తాను. ఇంటీరియర్ పాయింట్ అంటే ఏంటి? ఇక్కడ ఏ అనేది ఏంటంటే ఏ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. అంతే, నాన్ ఎంప్టీ సెట్. ఎక్స్ అనేది ఇంటీరియర్ పాయింట్ అవ్వాలంటే ఎక్స్తో బాల్స్ ఫామ్ చేయండి. ఇలాగా అవి మళ్ళీ ఎక్కడ రావాలి? ఎగైన్ లో రావాలి. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఏ ఫర్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ 0 అయితే ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఏనే ఇంటీరియర్ పాయింట్ అంటాం. ఇంటీరియర్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఇంటి ఏ అంటే ఏం చెప్పాను? ఈ కలెక్షన్ ఇంటీరియర్ పాయింట్స్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ పాయింట్స్ ఆఫ్ ఏ అంటాం. అది ఇంటి ఏ అంటాం. అంటే ఏ ఇలా ఉంటే ఇంటి ఏ ఇలా వస్తుంది. ప్రతి పాయింట్ ఇంటీరియర్ పాయింట్ అవ్వట్లేదు కదా. సపోజ్ ఇక్కడ పాయింట్ తీసుకొని ఇలా రాయించిన బాల్లో ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఇంటీరియర్ పాయింట్ అవ్వదు. ఇంటీరియర్ పాయింట్ అవ్వాలంటే లోపల వచ్చేయాలి, మన బాల్స్ అన్ని కూడా లోపల వచ్చేయాలి. దాన్ని ఇంటి అంటాం. కాబట్టి ఇంటి అనేది ఏ కన్నా చిన్నదే. కానీ ఇంటి కూడా స్పెషల్ ప్రాపర్టీ ఏంటి? ప్రతి పాయింట్తో బాల్ ఫామ్ చేస్తే అవే సెట్లో వచ్చేస్తాయి. కాబట్టి ఇంటి అనేది ఓపెన్ సెట్ అవుతుంది. ఇంటి అనేది ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అది చెప్పాను. నెక్స్ట్ ఇంటి చెప్తాను. నెక్స్ట్ ఏం చెప్పాం? లిమిట్ పాయింట్ అని చెప్పాను. లిమిట్ పాయింట్ ప్రాపర్టీస్ చెప్పాను. ఇలా ఏ తీసుకున్నప్పుడు ఎక్స్ ఇక్కడ తీసుకుని ఎక్స్ లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఎక్స్తో బాల్ ఫామ్ చేయండి. ఇలాగా అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ అవ్వలేదు కానీ అన్ని ఖచ్చితంగా ఇంటర్సెప్ట్ అవ్వాలి. ఎక్స్తో ప్రతి బాల్ ఏని ఇంటర్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అంటే ఎక్స్కి ఏకి కాంప్లిమెంట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఎక్స్ లిమిట్ పాయింట్ అంటాం. ఆ లిమిట్ పాయింట్ అనేది ఏకి బయట ఉండొచ్చు, ఏ లోపల ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇది లిమిట్ పాయింట్ డెఫినేషన్. లిమిట్ పాయింట్ డెఫినేషన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ క్లోజ్ సెట్ చెప్పాను. క్లోజ్ సెట్ అంటే ఏం చెప్పాను? దాంట్లో ప్రతి పాయింట్ లిమిట్ పాయింట్ అవ్వాలి. అంటే దీంతో బాల్ ఫామ్ చేశాను అనుకోండి, ఆ బాల్లో ఎక్స్ ఒకటే కాదు, సమ్ పాయింట్స్ ఆఫ్ ఏ కూడా ఉండాలి. అర్థమైందా? సమ్ పాయింట్స్ ఆఫ్ ఏ కూడా ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు ఆ లిమిట్ పాయింట్ అంటాం. ఆ లిమిట్ పాయింట్స్ అంటే ఎట్లు పడిపోయి మళ్ళీ ఇక్కడ ఏలో పడిపోయాయి. అప్పుడు ఏ క్లోజ్ సెట్ అంటాం. ఏ క్లోజ్ సెట్ అవ్వాలంటే ఏకు లిమిట్ పాయింట్స్ అన్ని బయట ఉండడానికి వీల్లేదు, ఏలోనూ పడిపోవాలి. అప్పుడు దాన్ని క్లోజ్ సెట్ అంటాం. లిమిట్ పాయింట్స్ అన్ని సెట్లోనే ఉండాలి. లిమిట్ పాయింట్ అయిందంటే ఎక్స్ బిలాంగ్స్ ఎక్స్ లిమిట్ పాయింట్ అయిందంటే ఎక్స్ ఖచ్చితంగా ఏలోకి వచ్చేయాలి. అప్పుడు ఏనే సెట్ క్లోజ్ సెట్ అంట. అదేవిధంగా నెక్స్ట్ కూడా డెఫినేషన్ చెప్పాం. బౌండరీ పాయింట్. బౌండరీ పాయింట్ అంటే ఏం చెప్పాను? అంటే ఈ కాన్సెప్ట్ హోల్డ్ అవ్వదు. ఈ లిమిట్ పాయింట్ కాన్సెప్ట్ కానీ హోల్డ్ అవ్వదు. అంటే ఏంటంటే బౌండరీ పాయింట్ ఇట్లా ఏ తీసుకున్నాం, ఏనే పాయింట్కి ఎక్స్ ఇక్కడ తీసుకున్నాను. బౌండరీ పాయింట్ అవ్వాలంటే ఎక్స్ ఏని ఇంటర్సెక్ట్ చేస్తే ఏ కాంప్లిమెంట్ కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది. అప్పుడు దాన్ని బౌండరీ పాయింట్ అంట. బౌండరీ పాయింట్ అవ్వాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అవుతూ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్కి ఎస్ఆర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ కంటైన్ చేయాలి, కామన్ పాయింట్స్ కూడా కంటైన్ చేయాలి. అర్థమైంది? ఇది బౌండరీ పాయింట్. ఆ బౌండరీ పాయింట్ నెక్స్ట్ టైం పట్టుకు వచ్చాం మనం. బౌండరీ పాయింట్ బి ఆఫ్ ఏ చెప్పాం. బి ఆఫ్ ఏ దేనికి ఈక్వల్ చేసాం? బి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ బార్ చెప్పాం. ఏ బార్ అంటే ఏంటి మళ్ళీ మనకి? ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. అది అంటే బి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే మనకి ఏ యూనియన్ డి ఆఫ్ ఏ నెట్. అంటే ఏలో పాయింట్స్ ఉంటాయి, లిమిట్ పాయింట్స్ కూడా ఉంటాయి. డి ఆఫ్ ఏ లిమిట్ పాయింట్స్. లిమిట్ పాయింట్స్ని ఏలో పాయింట్స్ కలిపిస్తే వచ్చేదే బౌండరీ పాయింట్, బౌండరీ సెట్. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెట్రిక్ స్పేస్. నెక్స్ట్ చెప్పేది మీకు అనాలిసిస్ చెప్పింది. అనాలిసిస్లో సీక్వెన్స్ చెప్తారు. అలా మెట్రిక్ స్పేస్ మీద కూడా సీక్వెన్స్ చెప్పాలి. థర్డ్ యూనిట్లో ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్ తీసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ అనేది ఎన్ నుంచి ఎక్స్కు మ్యాపింగ్ తీసుకున్నాను. మ్యాపింగ్
ఇది సీక్వెన్స్ ఎలా డిఫైన్ చేస్తాం? ఎఫ్ ఫ్రమ్ ఎన్ టు అనేది మ్యాపింగ్ తీసుకున్నాను. దీని సీక్వెన్స్ అవ్వాలంటే ఎలా డిఫైన్ చేస్తాం దీన్ని అంటే న్యాచురల్ నెంబర్స్గా తీసుకుంటున్నాం. F1 తీసుకుంటే అది ఎక్స్లో ఉండాలి, F2 కూడా ఎక్స్లో ఉండాలి. అంటే సీక్వెన్స్ ఎలా నోట్ చేస్తామంటే F1 F2 అలా నోట్ చేయొచ్చు, అది F1 అండ్ సో అని నోట్ చేస్తాం. దీన్ని ఇంకా సింపుల్గా చెప్తా ఉంటే మీరు ఇక్కడ సీక్వెన్స్ అంటే నోట్ చేయాలి. మీరు సీక్వెన్స్లో రాస్తారు కదా, ఎనాలిసిస్ అలాగే రాస్తారు కూడా. 1కి ఇమేజ్ X1 రాస్తాం, 2కి ఇమేజ్ X2, 3కి ఇమేజ్ X3 అలా నోట్ చేస్తాం. అంటే f(x1) అంటే x1. ఇది మనం కౌంటబుల్ సెట్స్లో కూడా చెప్పాం, మనం ఫస్ట్ యూనిట్లో కూడా చెప్పాం. ప్రతి సెట్ రిప్రజెంట్ చేయొచ్చండి. f(1) అంటే x1, f(2) అంటే x2, f(3) అంటే x3 అలా నోట్ చేస్తాం. ఆ x1 x2 అండ్ సో ఆన్ xn సీక్వెన్స్ అంటాం. దీన్ని సింపుల్గా చెప్తారు ఇలాగ స్క్వేర్ ఇలా నోట్ చేయొచ్చు, సెట్ ఆఫ్ xn రాయొచ్చు. ఇది సీక్వెన్స్ అంటే వచ్చిన అన్నీ రాసేయాలి. అంటే ఎలాగ సపోజ్ 1 -1 -2 అలా కలెక్షన్ వచ్చేస్తుంది అనుకోండి, ఇలా కూడా సీక్వెన్స్ ఇలా కూడా రాయొచ్చు. 1 మైనస్ అంటే ఫంక్షన్ సపోజ్ నేను f(x) = x² డిఫైన్ చేశాను, లేకపోతే f(x) = -1/n అని డిఫైన్, f(x) = -1/x అని డిఫైన్ చేశాను. అప్పుడు సీక్వెన్స్ ఎలా వస్తుంది చెప్పండి? x అనేది ఎన్లో ఉంటుంది కాబట్టి x ప్లేస్లో 1 పెడితే -1 వస్తుంది, 2 పెడితే 1 + 1 అంటే -1 +1 +1 ఇదంతా సీక్వెన్స్. ఇది సీక్వెన్స్. ఓన్లీ -1 +1 అని నోట్ చేసాం అనుకోండి, దీని సీక్వెన్స్ దీని రేంజ్ సెట్ అంటాం. సీక్వెన్స్ అంటే రిపిటేషన్ కూడా ఉండొచ్చు. రేంజ్ సెట్ రిపిటేషన్ అయ్యాం కదా, దీనికి రేంజ్ సెట్ ఆఫ్ ద సీక్వెన్స్. అర్థమైంది? ఓన్లీ ఒక్కొక్క ఎలిమెంట్ ఒకసారి ప్రింట్ చేయాలి. సీక్వెన్స్ అలా అవసరం లేదు, రిప్రజెంట్ చేస్తూ పోవచ్చు అలాగే. అర్థమైందా? కాబట్టి మనకి మెట్రిక్ స్పేస్ మీద సీక్వెన్స్ అంటే ఏంటి? ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ n టు x, క్యాపిటల్ X అనేది మెట్రిక్ స్పేస్. అది అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే మనకు సీక్వెన్స్ నెక్స్ట్ ఏమని చెప్తారు? లిమిట్ పాయింట్ చెప్తారు. సీక్వెన్స్ లిమిట్ పాయింట్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? లిమిట్ పాయింట్ అంటే ఏం చెప్పారు? లిమిట్ పాయింట్ అంటే చెప్తారు. సపోజ్ ఒక సీక్వెన్స్కి x అనేది లిమిట్ పాయింట్ అవ్వాలనుకోండి, ఈ సీక్వెన్స్ ఎలిమెంట్ రాస్తారు కదా, x1 x2 x3 అలా రాస్తూ పోతారు కదా. ఆ చివరికి అండ్ సో ఆన్ రాసుకుంటే ఏమాలంటే సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఎలిమెంట్స్ అన్ని ఎక్స్కి నీరుగా రావాలి. ఎలిమెంట్ ఎన్ని నీరు కావాలి? ఎక్స్కి నీరుగా వస్తుందని ఏమంటామంటే నెక్స్ట్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటారు. అంటే సపోజ్ ఒక సీక్వెన్స్ డిఫైన్ చేస్తాను, f(x) 1/x అని ఇచ్చాను. ఎక్స్ వాల్యూ అలా ఇచ్చుకుని పోతాం అనుకోండి, మ్యాక్స్ వాల్యూ ఇచ్చేస్తాను అనుకోండి. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? మ్యాక్స్ ఎంత అవుతుంది? ఎక్స్ వాల్యూ →∞ అయితే 1/x వాల్యూ ఎంత అవుతుంది? మనకి 0 అవుతుంది. ఆ 0ని లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటాం. అంటే ఎక్స్ మ్యాక్సిమం వెళ్ళే అవుతాయి, ఆ వాల్యూస్ అని దేని నీరుగా వస్తాయి? 0 సో 0 ఈజ్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటాం. అంటే లిమిట్ డిఫరెన్స్ కాన్సెప్ట్ ఏంటి? సమ్ స్టేజ్ దాటిన తర్వాత సీక్వెన్స్లో లిమిట్ ఒక ఎలిమెంట్ నీరుగా వచ్చేయాలి. అర్థమైందా? ఎక్స్ అనే సీక్వెన్స్కి ఎక్స్ అని లిమిట్ పాయింట్ అవ్వాలంటే సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఎక్స్కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా < అవ్వాలి. సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఇలా రాస్తారు, మాడ్యులస్ ఆఫ్ xn - x < ఫర్ ఆల్ n > n అని రాస్తాం. ఇది మనకి ఎనాలిసిస్లో చెప్తారు. కానీ మెట్రిక్ స్పేస్ కదా మనం తీసుకున్నది. మెట్రిక్ స్పేస్లో మాడ్యులస్ అంటే మీనింగ్ ఏంటి? మనకి మాడ్యులస్ అంటే డిఫరెన్స్ అని. మాడ్యులస్ మెట్రిక్ స్పేస్ లో మాడ్యులస్ మీన్స్ డిఫరెన్స్ అంతే కదా, ఉండదు. అంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ xn, xn అని అంతే కదా. దట్ d ఆఫ్ అని రాయాలి మెట్రిక్ స్పేస్ లో మాత్రం. < ఫర్ ఆల్ దాన్ని కూడా ఎంత రాస్తే సీక్వెన్స్ అనే దానికి x లిమిట్ పాయింట్ అవుతుంది. అర్థమైందా? లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ సీక్వెన్స్ ఏమంటాం మనం? కన్వర్జెన్స్ సీక్వెన్స్ అంటారు. కన్వర్జెన్స్ సీక్వెన్స్ అంటే మీనింగ్ ఏంటి? లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అది యూనిక్గా చెప్తాం. నెక్స్ట్ లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది, యూనిక్ అయితే ఆ సీక్వెన్స్ అని అంటారు కన్వర్జెన్స్ సీక్వెన్స్. ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ హ్యావ్ యూనిక్ లిమిట్ పాయింట్. లిమిట్ పాయింట్ అంటే అర్థమైంది కదా. సమ్ స్టేజ్ దాటితో ఎలిమెంట్స్ అని ఒక ఎలిమెంట్ నీరుగా వచ్చేయాలి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం? లిమిట్ అంటాం. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ మీద మనకి 10,000 cc అని రాస్తాడు అంతేనా. 10,000 cc రాస్తారు. ఆ 10,000 ఫిలప్ అయ్యే వరకు వాటర్ దాంట్లో ఉంటుంది, దాటితే మనకి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది లిమిట్ మాట, 10,000 లిమిట్.
మీరు దగ్గరికి వెళ్ళే కొద్ది అవుతుంది, ఆ లిమిట్ దగ్గరికి వెళ్ళే కొద్ది వాటర్ బయటకు వస్తూ ఉంటుంది, అంతే కదా. అటు పక్కన ఇటు పక్కన వాటర్ బయటకు వస్తుంది. లిమిట్ దాటిన తర్వాత సమ్ స్టేజ్ దాటిన తర్వాత లేదు 10,000 దాటిన తర్వాత 0.11 ఇచ్చినా సరే మీరు వీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఆ పాయింట్ తర్వాత బయటకు వస్తుంది. అది లిమిట్ మాట. అది ఆ లిమిట్ కాన్సెప్ట్. అది సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఇంకా అంతే ఉంటుంది దాంట్లో వాటర్. మీరు ఎంత వాటర్ పోయింది అంతే 10,000 గ్యాలనే ఉంటుంది దాంట్లో. అంటే అది లిమిట్ మాట. అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఇచ్చినా సరే ఇప్పుడు 10 ఇచ్చినా వచ్చే రిజల్ట్ మాత్రం 10,000 గ్యాలనే వస్తుంది. అది లిమిట్ పాయింట్. ఆ లిమిట్ పాయింట్ అక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్. నెక్స్ట్ మీకు అనాలిసిస్ మళ్ళీ ఒకటి చెప్తారు. కాషీ సీక్వెన్స్ అంటే ఏంటి చెప్పారా? కాషీ సీక్వెన్స్ ఇంకా అనాలిసిస్ అక్కడ ఉంటారు కదా. కొన్ని ఇంటర్మీడియట్లో మనం చదువుతాం, డిగ్రీలో చదువుతాం మనం. కాషీ సీక్వెన్స్ అంటే ఏం చెప్తారు? మాడ్యులస్ ఆఫ్ xn మైనస్ xm లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n, m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యాపిటల్ అని చెప్తారు. అంటే కాషీ సీక్వెన్స్ అన్నా కన్వర్జెన్స్ సీక్వెన్స్ లిమిట్ కాన్సెప్ట్ ఒకటే. అంటే దీని మీనింగ్ ఏంటంటే సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఈ సీక్వెన్స్లో ఎలిమెంట్స్ అన్ని నీరుగా వచ్చాయి కదా, ఈక్వల్ అయిపోతుండాలి. ఈక్వల్ అంటే నీరుగా రావాలి, అది రావాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా f ఆఫ్ x = 1/x అని చెప్పాను. x మ్యాక్సిమం అయ్యే కొద్ది వాల్యూస్ అంతా నీరుగా వచ్చేస్తున్నాయి. అంటే వాటి డిఫరెన్స్ నెగ్లిజిబుల్ మాట, నెగ్లిజిబుల్ అవుతుంది. అర్థమైందా? అది కాషీ సీక్వెన్స్ డెఫినేషన్. అంటే సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఎలిమెంట్స్ డిఫరెన్స్ నెగ్లిజిబుల్గా వస్తాయి. అంటే దీని మెట్రిక్లో చెప్పాలి d అని చెప్పాలి. d ఆఫ్ xn, xm లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n, m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యాపిటల్ N. ఇలా చెప్పగలిగితే ఆ సీక్వెన్స్ కాషీ సీక్వెన్స్ అంటాం. కాషీ సీక్వెన్స్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్స్ కట్టాలి. కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది ఏం చెప్పాలి? ఎలిమెంట్ అన్న పాయింట్ చెప్పాలి. అర్థమైందా? ఒక ఫిక్స్డ్ పాయింట్కి సీక్వెన్స్లో ఎలిమెంట్ డిఫరెన్స్ కట్టినప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. అలాగే కాషీ సీక్వెన్స్ అంటే మనకి ఏంటి? ఆ సీక్వెన్స్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి. సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఎలిమెంట్స్ ఉంటాయి, సీక్వెన్స్ ఎలిమెంట్స్ అవన్నీ నీరుగా రావాలి. నీరుగా అంటే మీనింగ్ ఏంటి? వాటి డిఫరెన్స్ నెగ్లిజిబుల్ అవ్వాలి. అయితే అప్పుడు ఆ సీక్వెన్స్లో ఉంటాం మనం కాషీ సీక్వెన్స్ అంటాం. దానికి మీరు థియరమ్స్ ఉంటాయి, డిగ్రీలో థియరమ్స్. ఎవ్రీ కాషీ సీక్వెన్స్ కన్వర్జెంట్. అర్థమవుతుంది కదా? ఆ థియరమ్స్ మళ్ళీ ఇప్పుడు దీంట్లో మెట్రిక్ స్పేస్ చెప్తాం. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. వీళ్ళు అక్కడ మాడ్యులస్ పెట్టి చెప్తారు అనాలిసిస్లో. మాడ్యులస్ ఆఫ్ xn మైనస్ a అంటారు, అయితే మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b అంటారు. మన మెట్రిక్ స్పేస్ కదా, ఇక్కడ మాడ్యులస్ ప్లేస్ d పెట్టాలి. d ఆఫ్ a, b అని రాయాలి ఇక్కడ. ఇలా d ఆఫ్ xn, xn పెట్టాలి. అది ఒకటే డిఫరెన్స్ వస్తుంది. మిగతా కాన్సెప్ట్ అంతా కాన్సెప్ట్ మాడ్యులస్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎలిమెంట్స్. అర్థమైందా? నెక్స్ట్ అంటే సీక్వెన్స్ నెక్స్ట్ చెప్పి సీక్వెన్స్లో రిపిటేషన్ రాయొచ్చు, రేంజ్ సెప్ట్ రాసినప్పుడు రిపిటేషన్ రాయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. లిమిట్ పాయింట్ చెప్పాం. సమ్ స్టేజ్ దాని లిమిట్స్ అన్ని ఆ ఎక్స్ అనే పాయింట్కి ఈక్వల్ దగ్గరగా వచ్చేస్తే ఎక్స్ లిమిట్ పాయింట్ అంటాం. అది కన్వర్జెంట్ సీక్వెన్స్. అదే కాషీ సీక్వెన్స్ అంటే ఏం చెప్పాను? సీక్వెన్స్లో సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఎలిమెంట్స్ అన్ని దగ్గరగా వచ్చేస్తుంటారు. నెగ్లిజిబుల్ అప్పుడు ఆ సీక్వెన్స్లో అంటే మనం కాషీ సీక్వెన్స్ అంటాం. ఇక్కడ డిఫరెన్స్ అంటే మీరు ఏం పెట్టుకోవాలి? డి అని పెట్టి చెప్పాలి. ప్రాపర్టీస్ అన్ని అప్లై డి. మాడ్యులస్ వచ్చిందంటే దాని మీద డి పెట్టేస్తాం. అంటే మాడ్యులస్ పెట్టే తప్పేం కాదు, కానీ మనం మెట్రిక్ స్పేస్ చెప్తాం కదా, మాడ్యులస్ డి అని చెప్పాలి. డి ఆఫ్ x, y, డి ఆఫ్ xn, x, డి ఆఫ్ yn, y ఇలా చెప్పాలి. ఓకే, రైట్. వీడియో 13 నిమిషాలు చాలా.